ఛానలుకి స్వాగతం. మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే బల్ల గుద్ది చెబుతున్నాను. సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి వినాయక చవితి తర్వాత ఊహించని ధనలాభం అనేది వారికి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వినాయకుడి కన్ను మీ పైన పడింది కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలను అన్నింటినీ తొలగించి ఆ వినాయకుడు మీపైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను పొందుకుంటారు. ఆర్థికంగా ఊహించని పురోగతిని మీరు చూస్తారు. అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వినాయక చవితి తర్వాత వీరి యొక్క జీవితంలో ఊహించని ధనలాభం ఏ విధంగా రాబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే కనుక కోపం అధికంగా ఉంటుంది కాబట్టి వీరు కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో సక్సెస్ ని పొందుకుంటారు. కోపంతో అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు. పౌరుషం కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు. అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి వినాయక చవితి తర్వాత వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ముఖ్యంగా వినాయక చవితి పర్వదినం రోజున మీరు భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుణ్ణి ఆరాధించండి. ఖచ్చితంగా ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో, ఎటువంటి సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారో, అంటే మీ జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి ఆ వినాయకుడు మీపైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. మీ జీవితంలో ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు. వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా సత్ఫలితాలు మీరు చూస్తారు. అంతకుముందు ఏ సమస్యలైతే మిమ్మల్ని బాధిస్తున్నాయో ఆ ప్రతి ఒక్క సమస్యకి మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్నారా? ఫలితం కూడా మీకు అనుకూలంగా రాబోతుంది. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో మీరు ఖచ్చితంగా మంచి అవకాశాన్ని పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వినాయక చవితి తర్వాత మేషరాశి వారికి అన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తులు దక్కే సూచన కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ చిక్కుకున్నటువంటి మీ యొక్క ఆస్తులను మీరు విడిపించుకోగలుగుతారు. అలాగే ప్రాపర్టీస్ యొక్క ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఊహించని పురోగతిని మీరు చూస్తారు. వ్యాపారంలో అధిక లాభాలను కూడా చూస్తారు. అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోగలుగుతారు. మీరు అమ్మాలి అనుకుంటున్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు గృహాన్ని నిర్మించుకోవాలని కానీ కొనుగోలు చేయాలని కానీ చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లాలి అనే మేషరాశి వారి యొక్క కోరిక కూడా అతి త్వరలో తీరబోతుంది. దానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు, అంటే ఎటువంటి విఘ్నాలైతే ఉన్నాయో ఆ విఘ్నాలన్నింటినీ కూడా వినాయకుడు తొలగించి మీ జీవితంలో మీరు ఎటువంటి ఫలితాలనైతే కోరుకుంటున్నారో ఆ ఫలితాలను అనుగ్రహిస్తాడు. వివాహం కాని వారికి చక్కటి సంబంధం వారి ముందుకు రావటం, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెళ్లికి వారి పెద్దల నుండి ఆమోదం లభించటం, ఇటువంటి అనేక రకాల మంచి ఫలితాలనైతే మేషరాశి వారు వినాయక చవితి తర్వాత పొందుకోబోతున్నారు. ఆ వినాయకుడి కన్ను మీ పైన పడింది. ఎంతో అదృష్టం మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపించబోతుంది. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో ఆ గణపతిని ఆరాధించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక శ్రేయస్సు కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.